సో అలా ఇవాళ ఏం చూడబోతున్నాం హెల్దీ అండ్ టేస్టీలో? ఇవాళ యాక్చువల్లీ చాలా అంటే అందరి ఫేవరెట్ రెసిపీ అనమాట. దోశ అయితే అందరి ఫేవరెట్ కదా. వీటిలోనే ఎన్ని కాంబినేషన్స్ వేసుకున్నా డెఫినెట్లీ చాలా మందికి నచ్చుతుంది. సో అలా మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము నువ్వుల ఉప్మా దోశ. నువ్వుల ఉప్మా దోశ. ఉప్మా పెసరట్టు లాగా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. సో దాంతోపాటు నువ్వులు అంటే నాకు తెలిసి ఇంకొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ కోసం ప్రయత్నించడం అన్నమాట కోసం. అండ్ యాక్చువల్లీ మంచి టేస్ట్ కూడా యాడ్ చేసేలాగా మనం చేసుకోబోతున్నాం ఇప్పుడు చాలా డిఫరెంట్ గా. నువ్వుల ఉప్మా దోశ స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాం. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో దోశ పిండి రెడీ, ఉప్మా కూడా రెడీగా ఉంది. సో వెరీ సింపుల్ గా మనం జస్ట్ ఈ మసాలా ఐ థింక్ నువ్వులకు సంబంధించి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఉప్మా కూడా ఎలాగో సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కాబట్టి చాలా మంది ఎలాగో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అదే క్వాంటిటీ తక్కువ చేసుకుని దోశతో పాటు ఇంక్లూడ్ చేసుకుని నాకు తెలిసి ఫిల్లింగ్ గా అండ్ న్యూట్రిషన్ కవర్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. వెరీ నైస్. సో ఇప్పుడు నువ్వులు ఇవి ఉన్నాయి, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు వాడుతున్నాము. సో నువ్వులు మామూలుగా అంటే ఉప్మా వేసేసి నువ్వుల పైన చల్లేస్తామేమో అనుకుంటూ ఉంటారు కదా. కొంచెం మనం టేస్టీగా అనుకుంటూ యాడ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం పొడిలాగా చేసుకోబోతున్నాను. పొడి తర్వాత గ్రైండ్ చేసుకుని చక్కగా అదొక లేయర్ రాసి వేసుకుని దానిపైన ఉప్మా మసాలా ఉప్మా దోశ రెడీ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసేసుకున్నాము అన్ని కూడా. సో ఆల్రెడీ ఉప్మాలో ఆయిల్ దోశ వేసేటప్పుడు కొంచెం కూడా నూనె పడుతుంది. సో అందుకనే డైరెక్ట్ గా ఓన్లీ పొడిలో కావాలి కాబట్టి డ్రై రోస్ట్. ఓకే, నల్ల నువ్వులు వేసుకున్నాము. తెల్ల నువ్వులు ప్యాన్ లో కలిసిపోయాయి. అవును. తర్వాత కొంచెం పెప్పర్, మిరియాలు. ఓకే, అండ్ మిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం బికాస్ మనం దోశలోకి వాడుకుంటూ ఉంటాం, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది కాబట్టి. సో గ్రైండ్ చేయడానికి బాగుంటుంది. దీంట్లోకి మాత్రమే సరిపడా ఉప్పు, సో కొంచెం ఇంగువ. సో ఇప్పుడు లైట్ గా మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంగువ ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. లేదా అది కూడా మరి డీప్ ఫ్రై అయిపోతుంది. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ వేడి ఉంటే మాడిపోతాయి కూడా. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి వేగిపోయినట్టే. సో ఆబ్వియస్ గా దోశ అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటూ ఉంటాము, బట్ డిన్నర్ టైంలో కూడా కొంతమంది దోశ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకోవడం ఈజీ. బట్ డిన్నర్ టైంలో ఇంత హెవీగా తినొచ్చు అంటావా? అసలు యాక్చువల్లీ చెప్పాలంటే దోశ ఓన్లీ ప్లెయిన్ దోశ మాత్రమే తింటున్నారు డిన్నర్ టైంలో. కానీ ఇలా మిక్స్ చేసుకుని తింటేనే మనకి ఏదైనా న్యూట్రిషన్ అనేది వచ్చేది. లేదంటే ఓన్లీ సింపుల్ ఒక దోశ తింటే మనకి చట్నీ తినడం వల్ల ఏం రాదు. సో అంటే మనకి తక్కువ తింటున్నాం అనేది ఇంపార్టెంటే, కానీ ఆ తక్కువ తిన్న దాంట్లో కూడా మనకి న్యూట్రిషన్ అనేది మనం వెతుక్కోవాలి కాబట్టి కొంచెం అన్న హెల్దీ న్యూట్రియన్స్ ఉంటేనే మనకి చాలా మంచిది. సో అందుకనే చక్కగా ఇట్లా మనం ప్లాన్ చేసుకుని డిన్నర్లో తీసుకుంటే డెఫినెట్లీ సరిపోతుంది మనకి. అంటే న్యూట్రిషన్ వైస్ కూడా సరిపోతుంది, మనకి తిన్నాక కూడా కొంచెం ఫిల్లింగ్నెస్ ఉండాలి కాబట్టి ఇలా తింటేనే మనకు కొంచెం ఫిల్లింగ్నెస్ అనేది. అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ గా ఎప్పుడు వీలైతే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, మనకు టైం దొరికింది దాన్ని బట్టి. కొంతమందికి డిన్నర్ టైంలోనే కొంచెం కుక్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది, అలాంటప్పుడు ఇలాంటివి కొంచెం స్పెషల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టాలి కదా, ఆ తర్వాత మనం దోశ వేసుకుని చేస్తే సరిపోతుంది. ఓకే, అది కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు ఒక క్వెరీ కూడా అడిగేస్తాను నేను. సో గౌరీ మెసేజ్ చేశారు మనకి. సో హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందంట, పొడవైతే పెరుగుతుందంట కానీ సన్నగా అయిపోతుంది, అండ్ రూట్స్ నుంచి బాగా హెయిర్ ఫాల్ ఉంది. సో డైట్ పరంగా ఆబ్వియస్గా అసలు హెయిర్ ఫాల్ అంటే ఫస్ట్ నాకు తెలిసి ఆ హెయిర్ ఫాల్ అన్న టెన్షన్ స్ట్రెస్ పెట్టుకుని ఇంకోసారి ఎక్స్ట్రా పెంచుకుంటూ ఉంటాం మనం. అమ్మాయిలకి ఇంకొంచెం ప్రెషియస్ గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ క్వైరీకి మంజుష కూడా క్వైరీ యాక్చువల్లీ ఆన్సర్ చెప్పచ్చు. న్యూట్రిషన్ వైజ్ ఎలాగో నేను చెప్తూ ఉంటాను, సో బ్యూటీ వైజ్ రెండు కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ మనకి డైట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ గౌరీ గారు. ఇంపార్టెంట్ గా రూట్స్ నుంచి ఊడుతోంది, థిక్నెస్ తగ్గిపోతుంది అంటే ఇక్కడ స్ట్రెస్కి యాక్చువల్లీ ఇంపార్టెంట్గా మనం ఇస్తున్నాము. ఆర్ నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తాం మనము రూట్స్ నుంచి నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మనకు తెలిసిపోతుంది. ఒకవేళ హెయిర్ వాష్ చేసుకుంటున్నాము అంటే రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అంటే మాత్రం అట్లీస్ట్ ఒక 2-3 స్ట్రాండ్స్ అయినా కూడా ఇక్కడ రూట్స్ నుంచి మనకి బయట వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం స్ట్రెస్ మనం తగ్గించుకోవాలి, వాటర్ ఇంటేక్ చక్కగా తీసుకోండి బికాజ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే మెడిటేషన్ లాంటివి తీసుకున్నా కూడా చాలా
చాలా మంచిది. ప్రోటీన్ సబ్స్టెన్సెస్ కరెక్ట్గా తీసుకుంటూ వాటర్ ఇంటేక్, స్ట్రెస్ తగ్గించుకోండి, స్లీప్ కరెక్ట్గా పొండి, చక్కగా మీకు చేంజెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది హెయిర్ ఫాల్ గురించి. ఇది డెఫినెట్గా మెసేజ్ చేసిన గౌరీ గారికే కాదు, అందరికీ ఉపయోగపడేదే. కాబట్టి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అందరూ చక్కగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడనే కాకుండా ముందు నుంచి కూడా న్యూట్రిషన్ లాస్ అనేది లేకుండా చూసుకుంటే బెటర్. సో ప్యాన్ హీట్ పెట్టేసాను, ఈలోపు నెమ్మదిగా వేడెక్కుతూ ఉంటుంది. మనకి ఎలాగో ఇది కొంచెం చల్లారింది కాబట్టి మసాలా పొడి రెడీ చేసేసుకుంటాం. ఓకే, ఓకే. సో కరివేపాకు కూడా ఉంది కాబట్టి కొంచెం కరివేపాకు పొడిలా వచ్చింది మనకి ఈరోజు. ఓకే, పొడి యాక్చువల్లీ కదా చక్కగా డామినేట్ చేసేస్తాయి మనకి. ఆకుకూరలు వేసుకున్నా, కరివేపాకు కూడా వేసినా కూడా. సో ఇలాంటి పొళ్ళు ఇలాంటివి వేసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఇంకా పైన సైడ్ డిష్ కూడా ఇంకేం అవసరం లేదు. ఆల్రెడీ మనకి దీంట్లోనే చక్కగా పొడి ఉంది టేస్ట్ల కోసం. సో ఇంకా ఎక్స్ట్రా చట్నీ అవి అక్కర్లేదు. సో వేసేసుకుందాం దోశ. కానీ మళ్ళీ ఇంత నువ్వులు ఇది తీసుకుని మళ్ళీ పల్లి చట్నీ లాంటివి చేసేసుకుంటే అసలు ఈ హెవీ అయిపోతుంది. అవును. సో ఉప్మా అండ్ పొడి అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం దోశ అంటే మరీ పల్చగా కాకుండా ఉంటేనే బెటర్గా ఉంటుంది. ఓకే, సో పైనుంచి పొడి వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఆయిల్ పడకపోతే యా పొడి అంతా చల్లేసుకున్నాక ఉప్మా కూడా పైనుంచి రబ్ చేసేసుకోవచ్చు. సో ఉప్మా కూడా మామూలుగా చక్కగా జస్ట్ లాస్ట్లో పెట్టుకున్నా మనకి సరిపోతుంది. వావ్, నోరూరిపోతుంది. మామూలుగానే దోశ ఏ టైంలో అయినా తినాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, అయితే సో కొన్ని ఉల్లిపాయలు వేసేద్దాం. యా ఓకే, అయితే సో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాం కదా. కొంచెం పచ్చిమిర్చి కూడా పైనుంచి వేసేద్దామా? ఎస్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఆహా, ఇలా మనకి ఉంటే కంప్లీట్గా ఉంటుంది. అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ కూడా మనం ఉప్మాలో వేసేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఎస్. ఓకే, సో చక్కగా బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము దోశలోనే. ఆల్మోస్ట్ మనకు ఒక కర్రీతో పాటు తిన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎనీవే, సో కొంచెం మనం వన్ సైడే కాల్చుకుంటున్నాం కాబట్టి లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు కుక్ చేసుకున్నామంటే పైన మనకి పచ్చి పచ్చిగా అనిపించకుండా ఉంటుంది. సో దోశ కాలుతూ ఉంటుంది. దోశ ఎలా చేసుకున్నా, ఎలాంటి కాంబినేషన్లో కర్రీలు చట్నీలు యాడ్ చేసుకున్నా మనకు నచ్చేస్తూ ఉంటుంది. సో అందుకనే కొంచెం హెల్దీగా, కొంచెం ఫిల్లింగ్గా రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసామన్నమాట. సో నువ్వులతో పాటు ఉప్మా కూడా వేసుకుని దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకుందాం. ఓకే, వావ్, మంచి క్రిస్పీగా వచ్చింది దోశ. ఓకే, సో ఉప్మా, ఉల్లిపాయలు, పొడి అన్ని భలే కాంబినేషన్స్ కుదిరాయి కదా. మరి మేము ఈ దోశ టేస్ట్ చూసి చెప్పే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇంకోసారి చూసేయండి. నువ్వుల ఉప్మా దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, ఉప్మా 1 కప్పు, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 1 రెమ్మ, ఇంగువ చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 1 టీ స్పూన్, తెల్ల నువ్వులు 1 టీ స్పూన్. నువ్వుల ఉప్మా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుని మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు, ఇంగువ వేసి కాసేపు వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పొడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పై దోశ బ్యాటర్ని దోశలా వేసుకుని పైనుంచి కొద్దిగా నూనె వేసి ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల పొడి వేసుకుని ఉప్మాని సమానంగా పరుచుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల ఉప్మా దోశ రెడీ.